హలో పిల్లలు, వెల్కమ్ టు స్పారో టీవీ. ఒక్కసారి గట్టిగా జోస్తో చప్పట్లతో వెల్కమ్ చెప్పండి. స్పారో టీవీని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ రా పిల్లలు. సో ఈరోజు కూడా ఒక మంచి నీతి కథతో మనం ఈ ఎపిసోడ్ని ప్రారంభించేద్దాం, ఓకేనా పిల్లలు? జనరల్గా ఎవరైనా మంచి పని చేస్తే అబ్బా చాలా మంచివాడు వాడు, బంగారం లాంటి వాడు అంటారు కదా. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఏంటో తెలుసా? నెయ్యి లాంటి మంచితనం. అదేంటి బంగారం లాంటి మంచితనం అంటే బాగుంటుందేమో కదా, కానీ నెయ్యితో ఎందుకు చెప్పాను అనేది తెలుసుకోవాలంటే ఈ కథలోకి మనం వెళ్ళిపోవాల్సిందే, ఓకేనా? కథ స్టార్ట్ చేసేనా? అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రవి అనే చంటోడు ఉండేవాడు. చదువులో పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆటలతో ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఆటల్లో మాత్రం ఎప్పుడు గెలుస్తూ ఉంటాడు. కానీ రవికి ఒక మంచి గుణం ఉండేది. ఎవరికి ఇబ్బంది అయినా సహాయం చేస్తూ ఉండడం అనేది రవికి ఉన్నటువంటి లక్షణం అన్నమాట. ఒకరోజు ఏమైందంటే పిల్లలందరూ స్కూల్ దగ్గర ఒక చిన్న నది లాంటి ఒక ప్లేస్ ఉంది. అంటే నది అనుకోండి. ఆ నది పక్కన పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఒక చిన్న పిల్లోడు బొమ్మ ఆ నదిలో పడిపోయింది. అందరూ బొమ్మ పోయింది దొరకదు అంటూ అందరూ ఆట పట్టించారు. ఆ చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడు. అప్పుడు రవి చూసి అలా జాగ్రత్తగా వెళ్ళి ఆ బొమ్మను తీసుకొచ్చి ఆ పిల్లోడికి ఇచ్చాడు. పిల్లోడు చాలా సంతోషంగా థ్యాంక్స్ అని చెప్పాడు. ఇంకో రోజు ఒక పెద్ద ఆవిడ, అంటే ఒక అమ్మమ్మ, స్కూల్ గేట్ దగ్గర అలాగా బరువైన వస్తువులు మోసుకుంటూ వెళ్తుంది. కూరగాయలు అవి సరుకులు పట్టుకుని వెళ్తుంది. అవి వెంటనే చూశాడు. ఆ బామ్మ అంటే అమ్మమ్మ మనసులో చాలా పెయిన్ ఉంది. అయినా సరే పాపం కష్టపడి అలా ఈడ్చుకెళ్తూ ఉంది. గబగబా వెళ్ళి అమ్మ నేను మోస్తాను బామ్మ అని చెప్పాడు. అని చెప్పి సహాయం చేశాడు. ఒకసారి ఇంకొక రోజు పాఠశాలలో మాస్టారు, అరే నిజాయితీగా చెప్పండి, పెన్సిల్ కనపడలేదు, ఎవరు తీశారు అని చెప్పారు. వెంటనే రవి అందరి పుస్తకాలు వెతికాడు, అందరి సంచులు వెతికాడు. తర్వాత తన సంచి వెతికాడు. అందులో ఉంది. అందరు నవ్వారు. ఏంటి మాస్టర్ ఇంత సిన్సియర్గా ఉన్నారంటారు, ఇప్పుడు ఇతను దొంగతనం చేశాడేమో చూడండి అని అందరు నవ్వారు. సారీ మాస్టర్, అది పొరపాటుగా నాదనుకొని ఇందులో సంచిలో వచ్చింది అంతే తప్ప ఇలా తీసుకోలేదు అని చెప్పారు. అప్పుడు మాస్టర్ పిల్లలందరినీ పిలిచి, అరే రవి చూసావా, చదువులో పెద్దగా లేకపోయినా తన క్యారెక్టర్ చాలా మంచిది, అతని స్వభావం చాలా మంచిది. అంటే అతను ఒక నెయ్యి లాంటి వాడు. నెయ్యి ఉందనుకో, నీళ్ళలో వేసామనుకో, అదేమవుతుందిరా, పైకి తేలుతూ అలా కనబడుతూ ఉంటుంది. అంటే మంచి గుణం అనేది ఎప్పుడు కూడా మన మనుషుల మధ్య అలా కనబడుతూనే ఉంటుంది, ఒక రవిలాగా. కాబట్టి రవి అనేవాడు చాలా మంచివాడురా అని చెప్పి మాస్టర్ చెప్పారు. అప్పుడు పిల్లలందరూ చప్పట్లు కొట్టి రవిని అప్రిషియేట్ చేశారన్నమాట. అదిరా పిల్లలు కదా. ఇప్పుడు దీన్ని బట్టి నీతి ఏంటంటే, మంచి గుణం ఎప్పుడు కూడా దాగి ఉండదు. అది నెయ్యిలాగా నీటిలో ఉన్నా సరే తేలియాడుతూ చక్కగా మెరుస్తూ మనందరికీ కనబడుతూ ఉంటుంది. మంచితనం అనేది ఎప్పుడు కూడా 10 మందికి కనబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి చేయాలి, చెడు ఆలోచించకూడదు, చెడు చేయకూడదు అనేది ఈ స్టోరీలో ఉన్నటువంటి నీతి అన్నమాట. సో ఇప్పుడు నాకు ఒక పద్యం గుర్తొచ్చిందిరా. ఆ పద్యం ఏంటంటే వేమన శతకంలో ఒక పద్యం. అదేంటో ఇప్పుడు చూడండి. ఏటెర్లకు వీరు నీటిలోన నెయ్యి, తేలువలే భూలోకముండదు రెండు, ఊనిలోన గుణము ఎరుగని మూర్ఖునకు విశ్వదాభిరామ వినురవేమా. ఏ గుడ్ క్యారెక్టర్ షైన్స్ లైక్ ఘీ ఇన్ ద వాటర్, ఈవెన్ చిల్డ్రన్ కెన్ షో దేర్ వర్చ్యూస్. అంటే మంచి గుణం ఎప్పుడు ఒక నెయ్యిలాగా సపరేట్గా మెరుస్తూనే ఉంటుంది కదరా పిల్లలు. మరొక వీడియోలో మరొక మంచి నీటి కథతో మళ్ళీ మీ ముందుకు ఉంటుంది ఈ స్పారో టీవీలో మీ పిచ్చుక. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ.